కాంగ్రెస్ 30 నెలల పాలన చెబితే రామాయణం రాష్ట్ర భారతం అవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన, నా 30 నెలల పాలనపై చర్చకు సిద్దమని ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇరువురి పాలనపై చర్చిద్దామన్నారు సీఎం. ఆ చర్చలో ఓడితే తాను క్షమాపణ చెప్తానన్నారు. పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ జెండా ఎగరనివ్వం, గద్దెలు దిగాలి, దిమ్మెలు కూలాలి అంటూ పవర్ఫుల్ డైలాగ్స్ వాడారు సీఎం. పాలమూరు గడ్డపై ఇక బీఆర్ఎస్ గుర్తు మర్చిపోవాలన్నారు. బీఆర్ఎస్ గుర్తు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనేది ఇక గతమే అన్నారు. ఆ పార్టీ నుంచి భవిష్యత్తులో ఒక్కరిని గెలవనివ్వమని సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ నెల 8వ తేదీన చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఈ నేపథ్యంలో పంపిణీ ఏర్పాట్లను రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, ఇతర ప్రభుత్వ విభాగాల అధికారులతో కలిసి ఆయన పనుల్ని పర్యవేక్షించారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబం ప్రతి ఏటా అందించే ఈ చేప ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను అజారుద్దీన్ ఆదేశించారు. ఆస్తమా, ఉబ్బసం, ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారికి ఈ సాంప్రదాయ మూలిక ప్రసాదాన్ని ఎన్నో ఏళ్లుగా బత్తిని కుటుంబ సభ్యులు ఉచితంగా అందిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చే లక్షలాది మంది భక్తుల కోసం తాగునీరు, నీడ, క్యూలైన్లు మరియు పారిశుద్ధ ఏర్పాట్లను పక్కాగా పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పోలీస్, వైద్య, జీహెచ్ఎంసీ, టీఎస్ఆర్టీసీ, ఫిషరీస్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వృద్ధులు, వికలాంగులకు ఇబ్బంది లేకుండా ఈసారి ప్రత్యేక లైన్లు, కౌంటర్లను పెంచుతున్నట్లు మెట్టు సాయికుమార్ మంత్రికి వివరించారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు సీసీ కెమెరాల నిఘా, ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.